వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే డీడీఓలు ఈ నెల రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ 22 టు 25. సో ఈ యొక్క డీడీఓలు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేసే ప్రక్రియ అనేది 22, 23, 24, 25 తేదీలలోనే కంప్లీట్ అయిపోయింది. అలాగే అటువంటి బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారు కూడా అప్రూవల్ అయితే చేశారు. ఇకపోతే మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, రేపు ఆర్బీఐ నిర్వహించబోయినటువంటి సెక్యూరిటీస్ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా 4,548 కోట్ల రూపాయలకు అయితే ఇంటెండ్ పెట్టిందనమాట. ఈ అమౌంట్ మనకు రేపటి రోజున రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 1 తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ అయితే నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే వారి యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఉద్యోగ, ఉపాధ్యాయుల పే స్లిప్‌లలో బిల్ నంబర్ అయితే ఉంటుంది. కానీ పెన్షనర్లకి ఆ ఆప్షన్ అయితే పే స్లిప్‌లో ఉండదు. సో బిల్ నంబర్ ద్వారా మనమైతే పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని చెక్ చేసుకోగలము. ఇకపోతే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే విధానం. చాలామంది పే స్లిప్స్ అయితే ఎలా డౌన్‌లోడ్ చేయాలని అయితే అడుగుతున్నారు. సో నిధి యాప్‌లో లేదా గూగుల్ క్రోమ్‌లో నిధి అని వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. తర్వాత సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మార్చి 2025కు సెలెక్ట్ చేసి పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో, ఈ విధంగా డౌన్‌లోడ్ చేసిన ఉద్యోగుల పే స్లిప్స్ అన్నీ కూడా పెన్షనర్ల పే స్లిప్స్‌ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎర్నింగ్ డీటెయిల్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోగలరు. పెన్షనర్స్ పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ఇక్కడ ముఖ్యంగా పెన్షనర్స్ పే స్లిప్‌లో గమనించవలసినటువంటి కొన్ని అప్డేట్స్ అండి. సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్డేటు. మార్చి నెలకు పెన్షనర్లకు సంబంధించిన వివరాలను సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో స్టబ్స్‌లో అయితే విభాగంలో ఉంచారు. సో, పెన్షనర్లు తమ ఖాతాలో లాగిన్ అయ్యి ఈ వివరాలను పరిశీలించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫార్మ్ 16 ఆధారంగా ఇన్‌కమ్ టాక్స్ లెక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన అంశాలను గమనించవచ్చు. మొదటిది మార్చి నెల పెన్షన్ లెక్కింపు విధానము. మార్చి నెల పెన్షన్ మొత్తాన్ని 12 నెలలకు పెంచి మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఐటీ లెక్కను అంచనా వేయడం జరిగింది. ఈ లెక్కింపుని పాత విధానంలో గణన చేసి పెన్షనర్లపై పన్ను భారం అంచనా వేశారు. రెండవది ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ విధానము. ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ కింద పెన్షనర్లు చెల్లించవలసిన పన్నును చూపించారు. అందరూ డిఫాల్ట్‌గా న్యూ రెజ్యూమ్‌లోకి వెళ్ళినా ఇక్కడ మాత్రం పాత విధానాన్ని అనుసరించి పన్నునైతే లెక్కించారు. ఇది గమనించగలరు. ఇది ఇన్‌కరెక్ట్ కాలిక్యులేషన్ కావచ్చు. కాబట్టి అవసరమైన మార్పులు చేసుకునేందుకు పన్ను చెల్లింపుదారులు జాగ్రత్తగా అయితే వహించాల్సి ఉంటుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపులు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రకారం ఆ వార్షిక ఆదాయం 12.75 లక్షల లోపు ఉన్న పెన్షనర్లు ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అయితే సీఎఫ్ఎంఎస్‌లో ప్రదర్శించిన ఐటీ డిడక్షన్స్ వివరాల్లో ఈ మార్పులు ప్రతిఫలించాయా లేదా అనేది పరిశీలించుకోవాలి. ఇకపోతే వైటీడీ లెక్కింపు విశ్లేషణ. సో, ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది తొలి నెల కావడం వల్ల రెండో భాగంలో వైటీడీ వివరాలను పరిశీలించుకోవచ్చు. ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండి. సో, ప్రస్తుతం ఒక నెలకు సంబంధించిన వార్షిక లావాదేవీ వివరాలను మాత్రమే అక్కడైతే చూపించారు. పెన్షనర్లు తమ గత సంవత్సరపు పెన్షన్ లెక్కింపు, పన్ను కట్టుబాట్లను గమనించి అవసరమైన సవరింపులు అయితే చేసుకోవచ్చు. పెన్షనర్స్ ఇక ఏం చేయాలి అంటే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి పే స్లిప్స్ విభాగంలో వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ఐటీ లెక్కింపు ఓల్డ్ రెజ్యూమ్‌లో చూపించినందున తమ ఆదాయపు పన్ను విధానాన్ని సరైన విధంగా మార్చుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులను పొందేందుకు తగిన మార్పులు చేసుకోవాలి. వైటీడీ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి పరిశీలించి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించాలి. ఇక ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే ఎస్టీఓ గారి పరిధిలో కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, మడకశిర, కర్నూలు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి.
తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్లులు సక్సెస్‌ఫుల్‌గా అయితే అప్రూవల్ అయిపోయాయండి. సో, అతి తక్కువ బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. చాలా వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోకైతే వెళ్ళాయి. ఈ ఏదైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు ఈరోజు ఖచ్చితంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకి చేరడము. ఈరోజు ఈవినింగ్ కల్లా మనకు ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ ఈక్వెరీ స్టేజ్‌కైతే చేరుకోవాల్సి ఉందన్నమాట. అటువంటి బిల్లులన్నీ కూడా మనకు ఒకటో తేదీన ఏప్రిల్ ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్‌లుగా అయితే జమ అవుతాయి. సో, బిల్లుల యొక్క ప్రాసెస్ ఈ విధంగా అయితే ఉంటుంది. గ్రీన్ ఛానెల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ, అలాగే ఈక్యూబర్ స్టేటస్, ఇక బ్యాచ్ నెంబర్ అలాట్‌మెంట్. సో, తర్వాత ఇకపోతే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షన్‌లు సంబంధించి బిల్లులు జమ అయ్యే డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్‌కి అయితే మొదటగా జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. అదే జిల్లాలు మరియు ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజాపురం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురము, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కల్యాణ్‌దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడగసిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లె, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడ్, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పొత్తూరు, ఇబ్రహీంపట్నం తదితర ఎస్టీఓ పరిధిలో ఒకటో తేదీని అంటే రేపటి రోజున జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి అవకాశం అయితే ఉంది. ఇక మార్చి నెల జీతాలు, పెన్షన్లు విడుదల తేదీలండి. ఏప్రిల్ 1వ తేదీ అంటే రేపటి రోజున మంగళవారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక ఏప్రిల్ 2వ తేదీ బుధవారం కావడంతో జీతాలు ప్రక్రియ జమ అయ్యే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఎందుకంటే ఆర్‌బీఐ ద్వారా నిధులు కూడా సమకూరుతాయి కాబట్టి. ఏప్రిల్ 3వ తేదీన గురువారం అండి. సో, జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అనేది ప్రక్రియ పూర్తవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. సో, మార్చి నెల జీతాలు, పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.